ఫెలోషిప్స్ రావడం కానీ మిత్రులు శ్రేయోభిలాషులు ప్రొఫెసర్ చంద్రమౌళి గారు ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు వైజాగ్లో అనేక సంస్థలు ఉన్నప్పటికీ ఒకే కోచింగ్ ద్వారా అనేకమైనటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ వెళ్ళడానికి వీలుగా ఒక సంస్థను ఈరోజు స్థాపించారు. ఇది చాలా ముదావహం. అంటే ఒకే విషయంలో సబ్జెక్ట్ పరంగా చెబుతూ మిగిలిన అన్ని సబ్జెక్టుని కవర్ చేస్తూ ఈ రోజున ఇంత మంచి సంస్థని అభివృద్ధి చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అంతేకాకుండా పేద విద్యార్థులు ఎవరైనా సరే పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఉచితంగా అంటే చాలా ఉచితంగా అన్ని ఇచ్చి వాళ్ళ పైకి తీసుకురావడం ఒక సదుద్దేశం కూడా ఉదాహరణము. అంతేకాకుండా ఒక చక్కటి వాతావరణంలో అంటే ఏసీ క్లాస్ రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఈరోజు అతి తక్కువ ఫీజుతో ఉన్న వాళ్ళకి కూడా అతి తక్కువ ఫీజుతో ఈ రోజుని ఇది సంస్థ స్థాపించడం చాలా విశాఖపట్నానికి ఒక గర్వకారణం అని నేను భావిస్తున్నాను. ఇది ఎంతో అభివృద్ధి చెంది అనేక విధాలుగా ఇది మ్యాథమెటిక్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ పైకి రావాలని, అదేవిధంగా ఇంటర్నేషనల్ మ్యాథమెటిషియన్ అంటే సామాన్యుడు గాంధీ గారు అని చెప్పేసి అనేకమైనటువంటి అవార్డులు అనేకమైనటువంటి ప్రైజులు తీసుకున్నటువంటి వ్యక్తి. అటువంటి ఆయన సంస్థకు ఒక డైరెక్టర్. అలాగే వైపీ శంకర్ అని చెప్పేసి ఫిజిక్స్లో చాలా లెక్చర్ను. అంతేకాకుండా ఇంకా కెమిస్ట్రీ అనేక లాంగ్వేజెస్, అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ డెవలప్మెంట్ అంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా పైకి రావాలి, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలి, సమాజంలో వాళ్ళ ఉన్నత స్థితి ఏమిటి అనేటువంటి విషయాలు కూడా దీంట్లో ప్రత్యేక సబ్జెక్టులు పెట్టారు. ఇది చాలా సంతోషం. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకుని ఈ రోజున దీన్ని అందరూ కూడా వినియోగించాలని కోరుతున్నాను.